పాకిస్తాన్కు గుణపాఠం నేర్పాలంటే ఎదురుదాడులు అవసరమని విశ్రాంత కెప్టెన్ సంపత్ కుమార్ అభిప్రాయపడ్డారు. భారత వైమానిక దాడులను ప్రశంసించారు. పాక్ దాడికి పాల్పడితే త్రివిధ దళాలు సమర్థంగా ఎదుర్కొనే సత్తా కలిగి ఉన్నాయంటున్న విశ్రాంత కెప్టెన్ సంపత్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. జమ్మూ కాశ్మీర్ పుల్వామా అవంతిపూర్లోని పాక్ ముష్కర మూకలు ఏదైతే సిఆర్పిఎఫ్ బలగాలపై దాడులు చేసి 40 మందికి పైగా జవాన్లను పాశవికంగా హతమార్చారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడులు చేసింది. వైమానిక దాడులు కొనసాగాయి. అయితే ఇందుకు సంబంధించి దాడులకు సంబంధించి ప్రస్తుతం విశ్రాంత సైనిక కెప్టెన్ సంపత్ కుమార్ మనతో ఉన్నారు. దాడుల గురించి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సంపత్ కుమార్ గారు, అంటే ఏదైతే భారత్ వైమానిక దళం పాక్ ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడి దాడులు చేసిందో, ఈ దాడులని మనం ఏ విధంగా విశ్లేషించవచ్చు? గత 3 సంవత్సరాలుగా మనం చూసుంటాము మన వైఖరి. దెర్ ఇస్ అ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ హౌ వీఆర్ రెస్పాండింగ్ టు పాకిస్తాన్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే, ఇలాంటి దాడులకు మనము ఎదురు దాడి చేయకపోతే వీ యాక్చువల్లీ విల్ కమ్అట్ యాజ్ అ కవర్డ్ నేషన్. వెన్ వీఆర్ మన దేశం శక్తివంతమైన దేశము, ఇన్ఫ్యాక్ట్ టాప్ 5లో ఉన్నప్పుడు వీఆర్ సపోజ్ టు గివ్ అ రెట్రిబ్యూటివ్ రియాక్షన్ similar to what Israel does. మన దేశం ఇంకా ఇన్ఫ్యాక్ట్ ది వే వీఆర్ రెస్పాండింగ్ యాజ్ సర్జికల్ స్ట్రైక్, ఇది సెకండ్ టైం ఇట్లా చేస్తున్నాం మనము. దర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్స్. వన్ ఇస్ ఆర్మీ విల్ ద ప్యూనిటివ్ యాక్షన్ దట్ హస్ టేకన్ బై ఫుట్. హియర్ ఇట్ ఈస్ అన్ ఏరియల్ అటాక్ వేర్ ఎనిమీ మన పాకిస్తాన్ వాస్ టోటలీ వాళ్ళకి వాళ్ళు టేకెన్ బై సర్ప్రైజ్. రాత్రి 3 గంటలకి వెళ్ళి we are attacking them, and the main hub of the terror, the epicenter of terror of South Asia, we have gone and devastated, completely decimated. There is anchana endante 300 mandi chanipoyarani cheppi, and Jaish-e-Mohammed top brass. So we'll come to know, because still operational details are not out, and the casualties from Pakistan side, Pakistan lo kuda vallu oppukottledu ila jayini. Ippudu there will be lot of debate also. So I'm really proud that the Air Force is a wonderful step. I'm full of emotion. నేను మాత్రం కాదు, ప్రతి దేశవాసి, we are proud of this. We are proud of our Air Force and our armed forces, the way they have taken revenge for the Pulwama attack. అయితే ఏదైతే ఈ వైమానిక దళ దాడులు ఉన్నాయో వీటిని మనం భారత్ విజయంగా భావించవచ్చా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇట్లాంటిది ఎప్పుడూ జరగలేదు. See, it is not a conventional war. We have not declared war, but crossing the IB, crossing the LOC is actually declaring war. So danike mana foreign secretary also has given a step that it's a non-military action and cheppi we are trying to, and we are creating lot of diplomatic pressure also. So basically vallu kuda entante, even when Osama bin Laden was taken, at that time they said that it is not true and all that. They will do all the gimmicks because Pakistani the top brass has to protect their interests. So ఎదురు దాడులు మనము ఎదురు చూడవచ్చు. సో లెట్ us see what happens. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఏ విధంగా స్పందించవచ్చు? మన ప్రతి దాడి, ఎదురు దాడి మనం అన్నీ ఆలోచించుకొని మన ప్రభుత్వం, మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, the joint services, everybody is prepared for it, including the national security advisor. We are prepared for every counter action by Pakistan. ఒకవేళ ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ దాడికి దిగితే భారత్ స్పందన ఎలా ఉంటుంది? We are massive. In fact, that's what our Prime Minister has said, right? Ki వాళ్ళు ఈ తప్పు మన్నించరాని తప్పు, ఈ తప్పు వాళ్ళు చేసినందుకు వాళ్ళకి గుణపాఠము, not only diplomatic, militarily, and also strategically. Even they are going to stop the water supply to the. In fact, there should be a civilian thought also. While the civilians also should revolt against their government. What is it? After 70 years of independence, India is already in the top 5 of the economic nations, committee of nations, whereas Pakistan is an impoverished state. వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఆన్ ఆల్ డ్యామేజింగ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక పూర్తి స్థాయి యుద్ధం వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంటే అలాంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయా? I don't think so, because
India strategically, mana diplomats and also the external affairs ministry, they have done a commendable job in the last 4.5 years. So we have won the confidence of a lot of nations, and also there are some selfish interests lying at the developed nations, because we are purchasing a lot of arms and ammunition from France, from United States. So vallaku kuda it is more beneficial for them if they support and align with India rather than Pakistan. So we have literally bulldozed our way with the League of Nations in our favor. ఆయుధాలు కానీ సాంకేతిక పరంగా కానీ భారత్ సిద్ధంగా ఉంటుందా ఇప్పుడు? అంటే నిఘా వైపు నుంచి కూడా భారత్ ఎలా ఉంటుంది, అంటే సిద్ధంగా ఉంటుందా? మనము గర్వంగా ఒకటి చెప్పుకోవచ్చండి. ఐ మీన్ 30 years back, 40 years back, when the 1971 war was fought, we had a massive victory. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన దేశానికి ఎదురు లేదు. Especially South Asia lo, in fact Asia lo, or in the global scenario, we are even China, in the last 3-4 years you must have seen the way we are browbeating them. India is gone notches up. We can be proud of it as a nation, as a citizen. I mean, we are doing very good for ourselves. భారత్ సైనిక బలగాలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజం నుంచి ఎటువంటి తోడ్పాటు అవసరం? మనమందరము యాజ్ ఇట్ ఇస్, మన ఇండియన్స్, దే ఆర్ రియలీ పేట్రియాటిక్ సిటిజన్స్. సో మనము ఏమి అట్లాంటి ప్రోత్సాహన ఉంటేనే దేశభక్తి ఉంటుంది అనే ఇది కాదు. సో వీ హ్యావ్ టు సపోర్ట్ బ్యాక్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు ద ఫుల్లెస్ట్, టు ద paramilitary forces. This is the time. If we don't take retributive actions now, we will repent and future generations will not excuse us. దానికనే ఈ ఎదురుదాడులు చాలా అవసరము. మనకి గర్వకారణంగా ఉండాలి, అండ్ వాళ్ళకి ఒక గుణపాఠంగా ఉండాలి పాకిస్తాన్కి. నెక్స్ట్ 20-30 years ది ఎంటైర్ టెర్రరిస్ట్ మెషినరీ షుడ్ బి డిస్ట్రాయిడ్. అది ఆ సమయం వచ్చేసింది. And even we have won the confidence of all the nations, and even there are plans to destroy their nuclear installations. That's what is the talk. How far it is going to happen, probably India has to align with nations who are thinking on these lines. It has to be a massive action, and Pakistan, the entire terrorist machinery, if it is not destroyed now, it is going to be very difficult for us, and I think we are going in that direction. ఏదైతే వైమానిక దాడులు ఉన్నాయో వీటికి సమాజం మొత్తం కూడా తోడ్పాటు అందించాలి. అదేవిధంగా త్రివిధ దళాలకు నైతిక స్థైర్యం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సైనిక విశ్రాంత కెప్టెన్ సంపత్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సూర్యతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.